కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 1,15,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు జీతాలు, పింఛన్లు పొందేందుకు వీలుగా 8వ వేతన కమిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ పై కమిషన్కు చైర్పర్సన్స్గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాల పరిమితి 2026తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిగాయి. అనంతరం కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో చైర్పర్సన్స్ 2 సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారులు వేతనాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న జీతాలు, పింఛన్లు ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం వేతనం సవరణ చేపడుతుంది, పెన్షన్లలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది.